హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గిట్స్ ఆఫ్ ది నేచర్. మొన్న అయితే వాకాళ్ళ స్వర్ణముఖి డ్యామ్ లో ఫ్రెష్ గా చేపలు పడుతున్నారంటే వెళ్ళాం అనమాట. వెళ్ళగానే అయితే వీళ్ళ దగ్గర ఒక చేప ఉంది, దాన్ని అయితే బయట తీయమన్నాము. చూడొచ్చు మీరు ఎంత పెద్దదిగా ఉందో. అదైతే నిన్నైతే మా ఊరు సైడ్ గిరికి గెండి అని పిలుస్తారు. సన్నగా పొడుగ్గా ఉంటది అనమాట. చేప టేస్ట్ అయితే బాగుంటది అని వాళ్ళైతే తూకం పెట్టారు, రాళ్ళుతో పెట్టారనమాట. వాళ్ళు వచ్చి 7.5 kg పైన ఉంది అని చెప్పి ఇచ్చారనమాట. 900 రూపాయలు తీసుకొని. చేప అయితే ఫ్రెష్ గానే ఉండింది, బతుకున్నది. మేము తీసుకున్నప్పుడు ఇంటికైతే తీసుకొచ్చి ఇలా క్లీన్ అయితే చేసామన్నమాట. అన్నట్టు మర్చిపోయినాను, ఇదైతే ఇంటికి తెచ్చిన తర్వాత తూకం అయితే పెట్టాము మేము. 6 kg 250 గ్రాములు ఉంది. అంటే వాళ్ళు చెప్పిన దాని మీద 1 kg 1.25 kg అయితే తక్కువ ఉందన్నమాట. ఇదైతే ఇంకేం చేస్తామని వచ్చి క్లీన్ చేసి కోస్తా ఉన్నాం అనమాట. ఈ పొట్ట కింద ఆ భాగం ఉంటది కదా, అది ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. నాకైతే చాలా ఇష్టం, వెన్నలాగా ఉంటది ఆ పార్ట్ అయితే. ఇంకైతే ఈ చేపను మా విజయ్ గారి దగ్గర టెంకాయ కత్తితో అయితే బాగా నరికాడు అనమాట. వాటంగా అయితే చూడొచ్చు మీరు, మొక్కలు కూడా బాగా వచ్చాయి. మొత్తం లెక్కలేసుకుంటే ఫ్రెష్ చేప కేజీ 150 రూపాయల లెక్కన మాకైతే వచ్చింది. దీన్ని అయితే నెక్స్ట్ వీడియోలో మనం నెల్లూరు చేపల పులుసు చేద్దాం. ఫుల్ వీడియో లింక్ స్క్రీన్ పైన ఉంది. వీడియో నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి.